మెటాఫర్ ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్ అని అర్థం. తెలుగులో మనకి రూపకాలంకారం అని ఉంటుంది. అంటే ఒక వస్తువు యొక్క రూపాన్ని బట్టి, ఒక లక్షణాన్ని బట్టి రెండు వస్తువులను పోలుస్తూ ఉంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ మెటాఫర్. ఫర్ ఎగ్జాంపుల్, ద లెగ్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ లెగ్ అనేది మన బాడీకి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే ఒక టేబుల్కి సపోర్ట్ చేసే ఆబ్జెక్ట్ని కూడా లెగ్ అని మనం పిలుస్తాం. అలాగే ఏదైనా ప్లేస్ని హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. అంటే ఒక బాడీలో హార్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్. అట్లాగే ఒక టౌన్లో ఒక ప్రత్యేకమైన ఇంపార్టెంట్ ప్లేస్ని ఏమంటారంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. A metaphor is an implied simile. Implied refers to something suggested or indicated without being directly stated. అంటే మనం చెప్పాల్సినటువంటి ఒక ఐడియాని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చెప్తాం, ఇట్స్ ఆల్రెడీ 5 అంటాం. అంటే అప్పటికే 5 అయిపోయిందని. అంటే మన ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోయిందని చెప్పడానికి దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎ లయన్ ఇన్ ద ఫైట్. ఇది మెటాఫర్. అది అక్కడ యుద్ధంలో ఒక సింహం అని చెప్తాం. దీంట్లో ఉద్దేశం ఏంటి, అతడు సింహంలా పోరాడతాడు అని. ఇదే సిమిలీలో చెప్తే ఈ ఫాట్ లైక్ ఎ లయన్. దిస్ ఈ సిమిలీ. అంటే ఎవ్రీ మెటాఫర్ కెన్ బి ఎక్స్పెండెడ్ ఇన్ టు సిమిలీ. One more example, the camel is the ship of the desert. ఒంటిని ఎడారివాడ అంటారు. దీన్ని సిమిలీలో చెప్తే, the ship is used for crossing the ocean, so the camel is used for crossing the desert. అంటే ఒక సముద్రాన్ని దాటడానికి బోటు ఎట్లా ఉపయోగిస్తుందో అలాగే ఒక ఎడారిని దాటడానికి క్యామెల్ని ఉపయోగిస్తాము అని చెప్తాం. మనకి 10th ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ లెటర్ టు గాడ్లో మెటాఫర్స్ ఉపయోగించడం జరిగింది. ఎ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేటువంటి మెటాఫర్. దీంట్లో క్లౌడ్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీనికి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే హ్యూజ్నెస్. అట్లాగే న్యూ కాయిన్స్ అనే వర్డ్ ఉపయోగించారు. న్యూ కాయిన్స్ అనేవి రెయిన్ డ్రాప్స్కి ఉపయోగించారు. దాంట్లో క్వాలిటీ ఏంటంటే ఆఫ్ గ్రేట్ వాల్యూ. అట్లాగే థర్డ్ వన్ ఫ్రోజన్ ప్యారల్స్ అంటారు. ఇవి హెయిల్ స్టోన్స్, ఈ వడగళ్ళు వాటికి ఉపయోగిస్తాడు. దాంట్లో ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే లుక్ షైనీ, వైట్ అండ్ క్లియర్. నెక్స్ట్ మెటాఫర్ వచ్చి ఏ ప్లేగ్ ఆఫ్ లాకస్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే లాకస్ట్ గురించి. ఇది దాంట్లో లక్ష్యం ఏంటంటే డిస్ట్రక్షన్, వైడ్ స్ప్రెడ్, ఎక్కువగా వినాశనానికి కారణం అవుతుంది. అలాగే అదే మెటాఫర్ వేరే సందర్భంలో ఉపయోగిస్తాడు, ఏ ప్లేగ్ ఆఫ్ లాకస్ట్. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లాకస్టే, కానీ ఇక్కడ ఒక ఎపిడమిక్ డిసీజ్ అది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. మొత్తం చాలామంది చనిపోవడానికి ఉండేటువంటి ఒక ప్లేగ్ అనేటువంటి డిసీజు. నెక్స్ట్ వచ్చేటువంటి మెటాఫర్ ఎనాక్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎ మ్యాన్ గురించి మాట్లాడతాడు. ఈజ్ క్వాలిటీ ఏంటంటే వర్కింగ్ వెరీ హార్డ్ లైక్ యానిమల్స్. ఒక జంతువులాగా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు అని చెప్పడానికి ఉపయోగిస్తాం.